వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. కేంద్రం ప్రవేశపెడుతున్న న్యూ పెన్షన్ స్కీమ్కు వ్యతిరేకంగా ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనుక సమ్మె చేస్తే తదుపరి పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రదర్శనలు న్యూఢిల్లీలోనే కాక దేశమంతటా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సమ్మె చేయడం, సామూహిక క్యాజువల్ లీవ్లు పెట్టడం, నిరసనలు తెలియజేయడం వంటివి ఉద్యోగులు చేయరాదని, వాటిని ఉల్లంఘించి ఎవరైనా ఉద్యోగులు సమ్మెలు చేయడం, నిరసనలు ప్రదర్శించడం వంటివి చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాక వారి జీతాల్లో కోత విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఆ రోజు ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ కానీ ఇతర సెలవులు కానీ మంజూరు చేయవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా 48.41 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వీరిలో మెజారిటీ శాతం ఈ నెల 13న జరిగే నిరసనలో పాల్గొంటారని ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి.